ఏమిటండి? ఏంటిది? భయం ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని. కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండుగా అన్నావనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు? అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని త్యాగం చేసి. మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు బ్రదర్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా? ముక్కు పుడక? మరి ఛీ, పాడు. అప్పు సిగ్గులలో మరింత అందంగా ఉన్నావు. ఏంటే బెట్టు చేస్తున్నావు? మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, 3 పసుపు తాడికి 3 ముళ్ళు వేస్తే మొగుడు అవడు. ఓవర్ యాక్షన్ వద్దు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నేను పని మనిషినే, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే దవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఆగో! ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూల మల్లెపూలైనా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నష్టమర్థుండి. నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా. గిరీశం, ఈ కొంపలో పెళ్లి కాని 2 ఆడపిల్లలు, పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడొస్తే ఈ ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే, రామారాయ టూడియో కొంటానయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? సేవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? సేవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? కరెక్ట్. పదా స్టూడియో చూసుకుందాం, పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ టూడియో లేకెళ్తా నువ్వు లంచుతున్నావు? అంతం కదా బాబు, జీతం నిన్న 1 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇది కూడా డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. ఉంది కానీ నచ్చకపోతే వదిలే. అది వాడు చూడు, ఎవరాళ్ళు ఈ స్టూడియో వాళ్ళకమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో, ఏమైనా సరే ఈ టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాను. అలాగే. ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా. దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరు పేరేంట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా. అది కాదురా, నీది ఏ ఊరు? నాది దొవ్వండి. ఇది ఏ ఊరు? దోవండా. ఊరు పేరు చెప్పండి, నీకు చంపేస్తాను నేను. నువ్వు ఎవరనిది? ఏ ఊరు? కొడతావా? ఎవరిది? కొడతావేంటి? ఎవరిది? దోవండా.
నీ ఊరి పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన ఉంటది దువ్వండి అదువ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావంట రామానాయుడు స్టూడియో కొనడానికి ఆయ్, కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి టోటల్ అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? ఆయ్, చిన్నప్పుడు పరుగు పందుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇడికి చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయ స్టూడియో అమ్మేశాడు. వచ్చిందా నీకు? ఏ గంగా, ఏ గంగా, ఇదిగో ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా, తెచ్చా. డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా, తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయావు కదా. ఎరా ఈ ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చెయ్యత్రం మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా. అందుకే తెచ్చాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ, రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడొచ్చేసింది. మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నావు? తీసుకెళ్ళు. మావయ్య, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నావా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు. బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. ఏయ్! అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావయ్య గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా, నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా నా బాధ అంతా, గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వతగా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు ఏమైందిరా? మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్లే భాగ్యం. దరిద్రుడు ఆ చేసే దొంగతనం ఏదో ఏ బ్యాంకులోనే చేసి చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్య తరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం, చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే. కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుగ్గా కూడా మిగలడు. అమ్మ గంగా, ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్తయ్య.
ప్రియమైన నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జైలుకు వచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు. కొడుగ్గా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు. పెళ్ళానికి 2 పూట్ల తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు. చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలికి వదిలేశావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా. అప్పుడు అది కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు నా మీద తిరగబడ్డావు. ఇంకా నేనేం కోలుకుంటాను రా. ఏమండి ఏమిటండి ఈ దారుణం? దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు. రేపది వచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి? ఏ సమాధానం చెప్తారండి? అమ్మా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను మీ కూతురు ధనలక్ష్మిని. ఏంటమ్మా ఇది? మీరే చెప్పారు కదా నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని. వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవనయ్యాను. వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న. నాన్న, యాక్సిడెంట్లుగా ఆ నీచుని నా మొగుడిని చేసి తప్పు చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసురు పోసుకున్నవాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరి పోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న. మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మా, నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి. మీ దగ్గరకు వస్తానని భయపడకండి. నాకు చదువు చెప్పారు, సంస్కారం నేర్పారు. ఇక మీ మీద ఆధారపడను. నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు, మనీ ఆర్డర్లే వస్తాయి. వస్తానమ్మా, వస్తాను గాయత్రి. దీంతో కలిపి మొత్తం 56. ఎత్తాలేవయ్యా మంచి పార్టీ రాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే? హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్ ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతిముత్యం. ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్దాపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనిపెట్టుకుంది. ఏంటి చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న కమ్మెత్తని ఏంటే? ఓ షిట్. పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత అది నాగమిస్తానే. నీకమిషాడా? ఓ మళ్ళీ షిట్. పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం. రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర? ఉందండి, ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. ఏరా? లేకపోతే పన్నెండు అసెంబ్లీ అమ్మేస్తాడు. ఏరా? లేకపోతే గోల్కొండ అమ్మేస్తాడు. ఏరా? అది ఏరా? వీళ్ళని ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటల కింద అమ్మేస్తావా? ఆ? మరి ఈటీవీ రామోజీ నుంచి ఎందుకు తీసారా? అది కూడా ఎవరికైనా అమ్మేలపాయరా? స్టేషన్ కా? రైల్వే స్టేషనా? కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం అరేంజ్ చేస్తావు. ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే. హలో బావగారు. హలో అల్లుడు. ఓ
మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బాబు గారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్న మనం నీతంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో గెలిచాయి. కాబట్టి రేపటి నుంచి మనం ముగ్గురం ఒకే రూట్ లో పెడదాం. ఏమంటారు? నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపినవాడిని. నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు.